యమధర్మరాజు తిరిగే సమయం, మృత్యు భయం, పాప పుణ్యాలను లెక్కకట్టి ప్రాణాలకు యమపాసం వేసే ధర్మరాజు. ఇదే సమయంలో మనల్ని కాపాడటానికి జగన్మాత యొక్క శక్తి భూమిపై పుష్కలంగా పంపించే రోజు. ఆ రోజుల్లో జన్మించిన ఒక మహా అవతారం రాక్షస బాధల నుంచి ప్రజలను కాపాడటానికి ధర్మం వైపు ఎలా నడుచుకోవాలో తానే స్వయంగా ఆచరించి చూపించిన ఒక మహా అద్భుత అవతరణ ఎత్తిన పురుషోత్తముడు. అదేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వస్తున్న వసంత నవరాత్రుల గొప్పతనం అంతా ఇంతా కాదు. యమధర్మరాజు కూడా ఇదే సమయంలో తన యొక్క కోరలతో తిరుగుతాడట. ఎవరైతే అమ్మను భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారి కష్టాలను నివారించి జగన్మాత కంటికి రెప్పలా కాపాడుతుంది. వసంత నవరాత్రుల్లో అమ్మను లలితాదేవి స్వరూపంలో 9 రోజులు భక్తితో పూజించి నిష్టగా ఉంటే వారికి ఎటువంటి అపమృత్యు దోషాలు కలగకుండా వారి కోరికలు నెరవేరుస్తూ అలాగే వారికి మోక్షం వైపుగా దారి చూపిస్తుంది. వీటిని గర్భనవరాత్రులు అని కూడా అంటారు అని మీకు తెలుసా? ఎందుకంటే శ్రీరాముడు జన్మించే ముందు చివరి 9 శుభకరమైన రోజులు. ప్రజల కష్టాలను తీసివేయటానికి ఆ మహావిష్ణువు అవతరించే రోజే రామనవమి. రాముడు ఒక కొడుకుగా, భర్తగా, అన్నగా ఎలా నడుచుకోవాలో తానే స్వయంగా ఆచరించి ధర్మంగా ఎలా బ్రతకాలో చూపించాడు. ఈ యుగంలో కూడా ఆయనే అందరికీ ఆదర్శం. ఆయన జన్మించిన నవమి రోజు శ్రీరామ పట్టాభిషేకం పారాయణ చేస్తే ఎంతో మంచిది. ఇటువంటి గొప్ప 9 రోజులు అందరూ ఉపయోగించుకుంటూ అమ్మను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ అమ్మ అనుగ్రహంతో పాటు మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా మీ అందరికీ కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్.